మన ఇండియన్స్ ఫేవరెట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి? స్టాక్ మార్కెటా, మ్యూచువల్ ఫండ్సా, గోల్డా? కాదండి, ఎఫ్డి. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. మన ఇండియన్స్ అన్ని బ్యాంకుల్లోని కలిపి ప్రెసెంట్ 1,41,45,238 కోట్లు ఎఫ్డిలో దాచుకున్నారు. ఎవరైతే ఇన్వెస్టింగ్ పాపులేషన్ ఉంటారో, అంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేశారో వాళ్ళల్లో ఏకంగా 95% ఆఫ్ పీపుల్ వాళ్ళ డబ్బుని ఎఫ్డీలో దాచుకున్నారు. అంతెందుకు, మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 2,47,44,335 రూపాయలు ఎఫ్డీలో దాచుకున్నారు. సో మీరు కూడా ఉన్న డబ్బంతా ఎఫ్డీలోనే పెట్టండి అని నేనైతే చెప్పట్లా. మీరు డైవర్సిఫై చేసుకోండి. ఆల్రెడీ కాస్త డబ్బు ఉంది, సో దాన్ని మీరు డైవర్సిఫై చేసుకోండి. కాస్త స్టాక్ మార్కెట్లో, కాస్త మ్యూచువల్ ఫండ్స్లో, కాస్త ఆర్డీలో, పీపీఎఫ్లో, ఎన్పిఎస్లో, అదేవిధంగా ఎఫ్డి. ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవాలి. మన ఇండియన్స్ ఎక్కువ డబ్బుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాచుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ షేర్ అన్నది ఎఫ్డి విషయంలో చూసుకున్నట్లయితే 23%. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ షేర్ అన్నది 8%, కెనరా బ్యాంకు 7%, అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ షేరు 7%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6%, ఐసిఐసిఐ బ్యాంక్ 6%, యాక్సిస్ బ్యాంక్ 5%, అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4%, ఇండియన్ బ్యాంక్ మార్కెట్ షేరు 4%, అండ్ అదర్స్ వచ్చేసి 24%, విచ్ ఈజ్ మోర్ దెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదర్స్ అంటే మిగతా బ్యాంకులు ఇంక్లూడింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ కంపెనీస్. అర్థమైందా అండి? సో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అదేవిధంగా కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువ వడ్డీని మనకైతే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో బ్యాంకులు సాధారణంగా చూసుకున్నట్లయితే 6 to 8% మనకైతే వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కానీ కార్పొరేట్ కంపెనీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవైతే 8%, 9% ఈ విధంగా వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. చెప్పాలంటే ఎఫ్డి వడ్డీ రేట్లు ప్రెసెంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో మీరు కనుక మీ డబ్బుని ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే కంపేర్ చేసుకోండి. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. సో ఈ వీడియోలో భాగంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వీటిల్లో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది, 1 year టెన్యూర్కి, 2 years టెన్యూర్కి, 3 years టెన్యూర్కి అంతా చెప్తా, 5 yearsకి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఏ బ్యాంకు ప్రెజెంట్ ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది చెప్తా. అండ్ దాంతోపాటు మీకు కనుక 8%, 9% ఈ విధంగా వడ్డీ కావాలంటే ఎలా, అది కూడా నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందుగా జనరల్, ఎవరి ఏజ్ అయితే 60 కంటే తక్కువ ఉందో వాళ్ళకి చెప్తా. సో దీంట్లో కూడా 1 year ఎఫ్డి, 2 years, 3 years, 5 years చెప్తా. ఒకవేళ మీరు కనుక మీ ఏజ్ 60 కంటే తక్కువ, మీరు 1 year, కేవలం 1 yearకి ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది? సో ఫస్ట్ వన్ బంధన్ బ్యాంక్. ఈ బ్యాంకు ప్రెజెంట్ 7.85% వడ్డీని ఆఫర్ చేస్తుంది. అది కూడా కాంపౌండ్ క్వార్టర్లీ, ప్రతి క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక 10,000 1 yearకి ఎఫ్డి చేసుకుంటే 1 year తర్వాత మీ చేతికి 10,808 రూపీస్ వస్తాయి. అంటే 808 ఇక్కడ వడ్డీ అనమాట. అర్థమైందా అండి? ఎఫ్డి ఇలాగే వర్క్ అవుతుంది. సో మన వద్ద ఎంతైతే డబ్బు ఉందో దాన్ని ఒకేసారి డిపాజిట్ చేస్తాం. ఆ టెన్యూర్ తర్వాత ఆ బ్యాంకు అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ బ్యాంకు ప్రెజెంట్ 7.75% వడ్డీని ఆఫర్ చేస్తుంది. సో 10,000 కాస్త 1 year తర్వాత 10,798గా మారుతుంది. ఇక్కడ 798 వడ్డీ అనమాట. నేను చెప్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అంతేగాని ఎన్బిఎఫ్సిలు అదేవిధంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవి కాదు. వీటి గురించి లాస్ట్లో చెప్తా. ఇవి ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్. ఈ బ్యాంకులో వడ్డీ 7.5 1 yearకి. సో 10,000 కాస్త 10,771గా మారుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఎస్ బ్యాంక్. ఈ బ్యాంక్లో ప్రెజెంట్ వడ్డీ 7.25%. అండ్ ఫిఫ్త్ వన్ కర్ణాటక బ్యాంక్. ఈ బ్యాంక్లో 7.1 అనమాట. సో 10,000 కాస్త 10,729గా మారుతుంది. ఇది 1 year టెన్యూర్. అండ్ ఇప్పుడు 2 years. మీరు కనుక 2 years ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ ఉంది? ఫస్ట్ వన్ ఆర్బిఎల్ బ్యాంక్ 8%. సో 10,000 మీరు కనుక డిపాజిట్ చేస్తే 2 years తర్వాత 11,717 రూపీస్ మీ చేతికైతే వస్తాయి. అండ్ సెకండ్ వన్ ఇండస్ఇండ్ బ్యాంక్.
7.75, 10,000 కాస్త 11,659గా మారి మీ చేతికైతే వస్తుంది. అండ్ థర్డ్ వన్ డీసీబీ బ్యాంక్ 7.5%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7.5 అండ్ బంధన్ బ్యాంక్ 7.25. సో 10,000 కాస్త 2 ఇయర్స్ తర్వాత 11,545 రూపీస్గా మారి మీ చేతికైతే వస్తుంది. ఇంకా 3 ఇయర్స్ మీరు కనుక 3 ఇయర్స్కి ప్లాన్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఏఎఫ్డి బాగుంది. ఫస్ట్ వన్ డీసీబీ బ్యాంక్ 7.55%. సో మీరు కనుక 10,000 డిపాజిట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత 12,516గా మారి మీ చేతికైతే వస్తుంది. సెకండ్ వన్ ఆర్బిఎల్ బ్యాంక్ 7.5, థర్డ్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7.25, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.25, బంధన్ బ్యాంక్ 7.25. సో మనం కనుక 10,000 డిపాజిట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత 12,405 రూపీస్గా మారి మన చేతికైతే వస్తుంది. క్లియర్? ఇప్పుడు 5 ఇయర్స్ మీరు కనుక 5 ఇయర్స్ పాటు నా డబ్బు నాకు అవసరం లేదు, 5 ఇయర్స్ తర్వాతే కావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ వన్ డీసీబీ బ్యాంక్. ఈ బ్యాంకు 5 ఇయర్ ఎఫ్డి మీద 7.4% ఆఫర్ చేస్తుంది. సో మనం కనుక 10,000 డిపాజిట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత 14,428 రూపీస్ మనకైతే వస్తాయి. క్లియర్? సో ఇక్కడ మనకి వడ్డీ అన్నది 4,428 వడ్డీ అన్నమాట, అసలు కాకుండా. అసలు 10,000, ఇదైతే వడ్డీ. సెకండ్ వన్ ధనలక్ష్మి బ్యాంక్, ఇక్కడ వడ్డీ 7.25%, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.25, ఎస్ బ్యాంక్ 7.25. మనం కనుక 10,000 డిపాజిట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత 14,323 రూపీస్ మనకైతే వస్తాయి. అండ్ లాస్ట్ వన్ ఆర్బిఎల్ బ్యాంక్ 7.10%. అర్థమైందా అండి? ఇవి జనరల్. ఒకవేళ మీ ఏజ్ అన్నది 60 కంటే ఎక్కువ అనుకోండి, మీకు వడ్డీ కాస్త ఎక్కువ. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ 60 కంటే ఎక్కువ, అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద మీరైతే ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేయొచ్చు. అలా చేస్తే ఎక్కువ వడ్డీ మీకైతే వస్తుంది. ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 60 కంటే ఎక్కువ, మీరు కనుక 1 ఇయర్కి ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ ఉందో చూద్దాం. సో ఫస్ట్ వన్ బంధన్ బ్యాంక్ 8.35%. అర్థమైందా అండి? జనరల్కి 7.85, అది హైయెస్ట్. ఏ బ్యాంకు? సేమ్ బంధన్ బ్యాంక్ 1 ఇయర్కి. కానీ సీనియర్ సిటిజన్స్కి 1 ఇయర్కి చూసుకున్నట్లయితే 8.35% హైయెస్ట్ అనమాట. సో 10,000 డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 10,862 మీకైతే వస్తుంది. 862 మీకైతే వడ్డీ. క్లియర్? అండ్ సెకండ్ వన్ ఇండస్ఇండ్ బ్యాంక్ 8.25% ఆఫర్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఆర్బిఎల్ బ్యాంక్ 8%, ఎస్ బ్యాంక్ 7.75%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 7.6%. సో 10,000 కాస్త 10,782 రూపీస్గా మారుతుంది. ఇది 1 ఇయర్కి. ఇంకా 2 ఇయర్స్ మీరు సీనియర్ సిటిజన్, మీరు కనుక 2 ఇయర్స్కి ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది, 8.5%. సో 10,000 కాస్త 11,832 రూపీస్గా మారుతుంది. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 8.25, డీసీబీ బ్యాంక్ చూసుకున్నట్లయితే 8%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 8, అదేవిధంగా ఎస్ బ్యాంకు 7.75. సో 10,000 కాస్త 2 ఇయర్స్ తర్వాత 11,659గా మారుతుంది. క్లియర్? ఇంకా 3 ఇయర్స్ మీరు కనుక 3 ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఫస్ట్ వన్ డీసీబీ బ్యాంక్. సో ఈ బ్యాంక్లో 8.05% వడ్డీ అనమాట. సో 10,000 కాస్త 3 ఇయర్స్ తర్వాత 12,701 రూపీగా మారుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఆర్బిఎల్ బ్యాంక్ 8%, ఎస్ బ్యాంక్ 8, బంధన్ బ్యాంక్ 7.75, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.75. సో 10,000 కాస్త 3 ఇయర్స్ తర్వాత 12,589గా మారుతుంది. క్లియర్? ఇంకా 5 ఇయర్స్ ఫస్ట్ వన్ ఎస్ బ్యాంక్ 8%, డీసీబీ బ్యాంక్ 7.9, యాక్సిస్ బ్యాంక్ 7.75, ధనలక్ష్మి బ్యాంక్ 7.75, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.75. సో 10,000 కాస్త 5 ఇయర్స్ తర్వాత 14,678 రూపీస్గా మారుతుంది. క్లియర్? సో ఇవన్నీ సీనియర్ సిటిజన్స్కి. అదేవిధంగా మీరు కనుక ట్యాక్స్ని ఆదా చేసుకుందాం అనుకున్నట్లయితే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో మీ డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తున్నారో దాన్ని సెక్షన్ 80C అండర్లో చూపించుకోవచ్చు. సో ట్యాక్స్ అన్నది మీకైతే ఆదా అవుతుంది. అలా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే టెన్యూర్ మినిమం 5 ఇయర్స్. అర్థమైందా అండి? 5 ఇయర్స్ లాకిన్. మిడిల్లో తీసుకుంటే సెక్షన్ 80C వర్తించదు. సో మీరు కనుక ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డిలో మీ డబ్బుని డిపాజిట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ప్రెసెంట్ ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి? సో ఒకటే టెన్యూర్ దీనికి 5 ఇయర్స్. సో ఫస్ట్ వన్ డీసీబీ బ్యాంక్ 7.4, ధనలక్ష్మి బ్యాంక్
7.25, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.25, ఎస్ బ్యాంక్ 7.25, సిటీ యూనియన్ బ్యాంక్ 7.1%. సో 10,000 కాస్త 14,214 రూపీస్గా మారి మీ చేతికైతే వస్తుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కూడా ఎఫ్డీని ఆఫర్ చేస్తుంది. సో బ్యాంకు బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ డబ్బుని డిపాజిట్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? సో 1 ఇయర్కి 6.9% వడ్డీ, 2 ఇయర్స్కి 7, 3 ఇయర్స్కి 7.1. పీపీఎఫ్ ఎంతైతే ఆఫర్ చేస్తుందో అంతే ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా 5 ఇయర్స్కి హైయెస్ట్ 7.5%. అర్థమైందా అండి? సో ఇవి పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు. సో వీటి యొక్క వడ్డీలు చూసుకున్నట్లయితే 7 to 8 ఆ విధంగా ఉన్నాయి. కానీ కొన్ని బ్యాంకులు 9.1% వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఎలా? వాటిల్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా వీటిల్లో ఈ బ్యాంకుల్లో ఏ విధంగా మేము మా డబ్బుని పెట్టుబడి పెట్టాలి? ఫస్ట్ ఆప్షన్, మీరు ఈ బ్యాంక్ వెళ్ళి, ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా డబ్బంతా ఇచ్చి మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఏంటి, దానికోసం బ్యాంక్ వెళ్ళాలా? లేదు. సెకండ్ ఆప్షన్, ప్రతి బ్యాంకుకి వెబ్సైట్ ఉంటుంది, అదేవిధంగా యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యోనో యాప్ ఉంది. వాటి ద్వారా మీరైతే డైరెక్ట్గా ఎఫ్డి ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. లేదా థర్డ్ ఆప్షన్, స్టేబుల్ మనీ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీరైతే వివిధ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏకంగా 200 బ్యాంకులు స్టేబుల్ మనీ అనే యాప్తో లింక్ అయి ఉన్నాయి. సో ఈ యాప్ ఓపెన్ చేసుకొని కంపేర్ చేసుకొని ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్లో మీరైతే స్టేబుల్ మనీ అనే యాప్ ద్వారా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే అసలు ఈ యాప్ అన్నది ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఈ వీడియోకి స్పాన్సర్ కూడా స్టేబుల్ మనీ. అర్థమైందా అండి? ఇది లోగో క్లిక్ చేస్తున్నా. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. ఇది యాప్ అనమాట. చూసారా, ఎర్న్ ఎఫ్డి రిటర్న్స్ అప్ టు 9.1. ఈ యాప్లో 200 కంటే ఎక్కువ బ్యాంకులు లిస్ట్ అయి ఉన్నాయి. ప్రతి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్స్తో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, కార్పొరేట్ కంపెనీస్, ఇవి కూడా ఎన్బిఎఫ్సిస్, ఇవి కూడా లింక్ అయి ఉన్నాయి. సో ఈ డేటాలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్, కార్పొరేట్ కంపెనీస్, వీటి యొక్క వడ్డీ రేట్లు లేవు. కానీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి బ్యాంకు, ప్రతి ఎన్బిఎఫ్సి, ప్రతి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎంత వడ్డీని ఆఫర్ చేస్తుందో చూపిస్తుంది. అదేవిధంగా మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డబ్బు అన్నది స్టేబుల్ మనీ వద్ద ఉండదు. మీరు ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ డబ్బు ఈ యాప్ ద్వారా బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంతేగాని ఈ యాప్లో ₹1 కూడా ఉండదు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ బ్యాంక్ అన్నది 9.1% ఆఫర్ చేస్తుంది. ఎవరికి చూద్దాం. క్లిక్ చేసాం. ఇదిగోండి, సీనియర్ సిటిజన్స్కి, ఎవరి ఏజ్ అయితే 60 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి, అది కూడా టెన్యూర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 2 years 2 days. అర్థమైందా అండి? 2 years 2 days టెన్యూర్ని మీరు కనుక చూస్ చేసుకుంటే వడ్డీ అన్నది 9.1. అదే జనరల్కి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 60 కంటే తక్కువ, నాకు 8.65%, అది హైయెస్ట్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాల్కులేటర్, ఇదిగోండి, మీరు కనుక 1,00,000, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 60 కంటే ఎక్కువ, సో మీరు కనుక ఎగ్జాంపుల్గా 3 years టెన్యూర్ని చూస్ చేసుకున్నారు. 3 years కూడా 9.1 వడ్డీ. సో మీరు 1,00,000ని పెట్టుబడి పెడితే 3 years తర్వాత 1,30,989 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు అన్నది పడుతుంది ఈ టెన్యూర్ తర్వాత. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఈ టెన్యూర్ కంటే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ 3 years టెన్యూర్, ఈ 3 years కంటే ముందు మా డబ్బు మాకు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చా? ఎస్, 7 days తర్వాత మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి, యూ కెన్ విత్డ్రా ఎనీ టైమ్ ఆఫ్టర్ 7 days. సో 7 days తర్వాత ఈ యాప్ ద్వారానే మీరు విత్డ్రా కొడితే 1 dayలో డబ్బు అన్నది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. కొన్ని బ్యాంక్స్కి అయితే ఎటువంటి పెనాల్టీ లేదు. అర్థమైందా అండి? సో స్టేబుల్ మనీ ద్వారా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని బ్యాంక్స్కి ఎటువంటి పెనాల్టీ కూడా లేదు. కొన్ని బ్యాంక్స్కి అయితే పెనాల్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 9.1 ఆఫర్ చేశారనుకోండి, మీరు టెన్యూర్ కంటే ముందుగానే విత్డ్రా చేస్తున్నారు కనుక 9.1 రాదు, కాస్త తక్కువ లెక్కేసి మీకైతే ఇస్తారు. అదేవిధంగా మా డబ్బు సేఫా, ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా డబ్బు సేఫా? ఎస్, ఎందుకంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం రాదు బై ఎనీ ఛాన్స్. ఈ బ్యాంకు, ఇది సూర్యోదయ బ్యాంకు, ఈ బ్యాంకు దివాలా తీసిందనుకోండి,
సో మనకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ని ఇచ్చేది ఎవరు? ఆర్బీఐ డిఐసిజిసి ద్వారా ఇస్తూ ఉంటుందన్నమాట. సో 5 lakhs కంటే తక్కువ డబ్బునే ఇలాంటి బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే చెప్తా. అర్థమైందండి? 5 lakhs కంటే తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 lakhs డిపాజిట్ చేశారు, దానికి 50,000 వడ్డీ యాడ్ అయింది, టోటల్ 4,50,000. సో టెన్యూర్ కంటే ముందు ఈ బ్యాంకు దివాలా తీసిందనుకోండి, మీ 4,50,000 మీకైతే వెనక్కి వస్తుంది. సో లెస్ దెన్ 5 lakhs మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయ బ్యాంక్లో చూసుకున్నట్లయితే వితిన్ 3 hours మన డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఈ బ్యాంక్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఎటువంటి పెనాల్టీ లేదు. మీరు టెన్యూర్ కంటే ముందుగానే డబ్బుని విత్డ్రా చేసుకుంటున్నట్లయితే ఎటువంటి పెనాల్టీ అన్నది లేదనమాట. అదేవిధంగా ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 1 yearకి ఏకంగా 8.8% వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఇలా మీరైతే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎటువంటి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బ్యాంక్లో మీ డబ్బుని డిపాజిట్ చేస్తున్నారు, ఈ బ్యాంక్లో మీరు సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? ఇలా మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. ఏకంగా 200 కంటే ఎక్కువ బ్యాంక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇదిగోండి బజాజ్ ఫైనాన్స్, ఇది ఎన్బిఎఫ్సి, దీని యొక్క వడ్డీ రేట్ కూడా మనమైతే చూసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా బ్యాంకులు, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఈ బ్యాంక్లో మీరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు స్టార్ట్ ఇన్వెస్టింగ్ని క్లిక్ చేస్తే చాలన్నమాట. డైరెక్ట్గా ఆ బ్యాంకుకి కనెక్ట్ అయిపోయి డైరెక్ట్గా మీ డబ్బు అన్నది ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లు మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్కవర్ క్లిక్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో కావాలి, క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. లేదా అన్నీ కంపేర్ చేసుకుంటా అన్నీ కావాలి అనుకున్నా కూడా మీరైతే అన్నీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు లెస్ దెన్ 2 years ఇన్వెస్ట్ చేయాలి చూసుకోండి. అండ్ అదేవిధంగా 2 to 3 years చూసుకోండి. సో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఇక్కడ మీరైతే కంపేర్ చేసుకుని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైండ్ ఎఫ్డి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్ లెస్ దెన్ 2 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, క్లిక్. అదేవిధంగా మీ ఏజ్ లెస్ దెన్ 60, ఇలాగా మీరు మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. మీరు 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఏ బ్యాంకు బాగుందో డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీ 1,00,000 కాస్త ఫ్యూచర్లో ఎంత అవుతుందో కూడా చూపిస్తుంది అనమాట. అర్థమైందా అండి? ఇదిగోండి ఇలా మీరైతే ప్రతిదీ చూసుకొని డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ బ్యాంకుల్లో. సో లింక్ అనేది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు కనుక నార్మల్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే 6 to 7%, కానీ ఇక్కడ 9% వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అదేవిధంగా కార్పొరేట్ ఎఫ్డీస్ అండ్ ఎన్బిఎఫ్సిస్, వీటిల్లో లెస్ దెన్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో సేవింగ్స్ అకౌంట్లు దాచుకుంటుంటారు. అలాంటి డబ్బుని మీరు కనుక ఎఫ్డీ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ మనకి 8, 9 ఈ విధంగా వడ్డీ వస్తుంది కదా. సో అర్థమైందా అండి? ఎందుకంటే డిఐసిజిసి సపోర్ట్ అయితే ఉంది. అండ్ 5 lakh+ కస్టమర్స్ ఆల్రెడీ ఈ స్టేబుల్ మనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. అంటే ఈ యాప్లో కాదు, బ్యాంక్స్లోనే చేశారు. ఇది జస్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంతేనండి. సో అంతా కంపేర్ చేసుకొని బాగుంటే మాత్రమే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. బ్లైండ్గా మీరైతే చేయకండి, డబ్బంతా తీసుకెళ్ళి ఇందులో పెట్టకండి. మీరు కంపేర్ చేసుకొని సో అక్కడ కాస్త ఇక్కడ కాస్త ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని ఆ డైవర్సిఫికేషన్లో భాగంగా మీరైతే కాస్త డబ్బుని ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్డీ గురించి మాకేం తెలియదు అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందన్నమాట. ఓన్లీ ఎఫ్డీ గురించే స్పెషల్గా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫ్రీడమ్ యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. సో యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా సెర్చ్లోకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పి టైప్ చేయండి, కోర్స్ అన్నది కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా కోర్స్ అంతా చూస్తే మీకు A to Z నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ గురించే కాదు, పీపీఎఫ్ గురించి కోర్స్ ఉంది, స్టాక్ మార్కెట్ గురించి ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతున్నట్లయితే 1,200 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి ఫ్రీడమ్ యాప్లో. ఓన్లీ ఫినాన్స్ గురించే కాదు, ఫార్మింగ్ బిజినెస్ గురించి కూడా ఉన్నాయి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం తెలీదు, సో మీరు ఆ కోర్సుని చూడొచ్చు అనమాట. ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది రెస్టారెంట్ అని చెప్పి. సో ఎవరైతే రెస్టారెంట్ ఓనర్ బాగా సక్సెస్ అయ్యారో ఆయన మీకు చెప్తారు ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా లోన్ కావాలంటే ఎలా, ఇవన్నీ ఆయనే చెప్తారనమాట. సో కంప్లీట్గా చూసి నేర్చుకుని ఆ తర్వాత మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి, అదేవిధంగా డబ్బుని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.